ప్రూఫ్ 2 రకాలుగానే ఉంటుందండి. ఐదర్ నువ్వు చెప్పిందని విను, లేదా నువ్వు అనుభవించు. దానివల్ల వచ్చిన ఒక పాఠం నేర్చుకో. మన పెద్దవాళ్ళు క్లియర్‌గా అరే అలా గాదు, పెద్దవాళ్ళు ఎక్కడో జనరేషన్స్ అక్కర్లే. మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తున్నా మనం వినం. నాకిలా అంటే వాళ్ళకి ఇంత ధ్యాస, ఇంత నిలకడ, ఇంత కుదురు, ఇంత స్థిరత్వం ఉండదు. ఎప్పుడు పరుగులు పెడతారు. దేనికి పరుగులు పెడుతున్నారో తెలీదు. ఏం కావాలో తెలీదు. అసలు ఎనర్జీ అంటే ఏంటో తెలీదు. తినేస్తే అది అరిగిపోతోంది. అసలు అరిగేంత ఈ శరీరానికి ఉంది. దాని పట్ల నేను ఒక గౌరవంగా ఉండాలి. దే డోంట్ నో. ఆకలి అంటే తెలీదు. కొంతమందికి స్ట్రెస్ వల్ల కూడా తినేస్తూ ఉంటారు. అవును. సో అది ఏ ఆకలో కూడా తెలీదు. అది మనసు చెప్పే ఆకలా, నువ్వు ప్రాబ్లం ఫేస్ చేయలేక వస్తున్న ఆకలా, ఏ ఆకలి? సో ఆ కుదిరి ఎప్పుడైతే వస్తుందో ఇవన్నిటికీ కూడా వాళ్ళకి వాళ్ళే చెప్పేసుకుంటూ ఉంటారు. ఏదైనా చేసి చూడాలండి. ఎక్సర్సైజ్ చేయని వాడికి, చేస్తున్న వాడికి పోనీ ఇవన్నీ తెలిసిపోతాయా అంటే తెలియవండి. వాళ్ళ బుద్ధి కూడా అక్కడ నిలపాలి. వాళ్ళ వివేకం కూడా అక్కడ ఉండాలి. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ శరీరం, మీ మైండ్, బాడీ, స్పిరిట్ 3 రిలేషన్లో ఉన్నప్పుడే ఒక రెజొనెన్స్ ఎఫెక్ట్ ఈజ్ అ ప్రూఫ్. అంటే దాని నుంచి వచ్చే ఒక అవుట్పుట్ ఏదైతే ఉంటుందో, దట్ యూ కెన్ ఫీల్. దట్ రైజెస్ యువర్ వే ఆఫ్ థింకింగ్. మన మెచ్యూరిటీ అవ్వచ్చు, మన లెవెల్ ఆఫ్ థింకింగ్ అంతే. ఎందుకంటే మనమే ఒక 5 ఏళ్ల క్రితంలో మనలోనే మనకి చాలా మార్పులు వస్తూ ఉండొచ్చు. అది ఎవరు బయటకు గమనించకపోవచ్చు, కానీ నేను గమనించుకుంటున్నాను కదా, నాకు తెలుస్తోంది కదా. సో దట్ ఈస్ లైక్ ద మెచ్యూర్ లెవెల్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్.